ఆ ఊరిలో ఎటు చూసినా పాడుబడ్డ ఇళ్లు కనిపిస్తాయి. ఒక్కరంటే ఒక్కరు ఉండరు. కానీ 26 ఇళ్లు 76 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. ఎస్ఐఆర్ సర్వే కోసం వెళ్లిన అధికారులకు ఇలాంటి వింత అనుభవం ఎదురైంది. వెళ్లిపోయిన జనం అక్కడే ఓట్లు కావాలంటున్నారు. ఇంతకీ ఆ ఊరి సెంటిమెంట్ ఏమిటి? మా నెల్లూరు ప్రతినిధి అందించే స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఓటర్ల జాబితాలో తప్పిదాలని పూర్తి స్థాయిలో సరిచేసిన పరిస్థితే లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనే దానికి ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటర్ల జాబితాలో పూర్తి స్థాయిలో సరిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఎస్ఐఆర్ కింద అధికారులు సిబ్బంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్రమాలే కాదు, వింతలు విడ్డూరాలు వెలుగు చూస్తున్నాయి. అసలు గ్రామమే లేదు, కానీ 28 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారికి 76 ఓట్లు నమోదై ఉన్నాయని తేలింది. ఇంతకీ అసలు ఊరే లేకుండా 76 ఓట్లు ఉన్న ఆ గ్రామం ఎక్కడుంది? ఏమిటి ఆ వింత? ఏమిటా విడ్డూరం? స్వయంగా మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంగి మండలంలో ఉంది విజయనగరం గ్రామం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. రాజుల సామ్రాజ్యాల్లో విజయనగర సామ్రాజ్యానికి ఎంతటి పేరుండేదో ఈ ఊరికి చుట్టుపక్కల 40-50 ఊళ్లలో అంతటి పేరుండేది. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఒకప్పుడు కరువు కాటకాలు కోరలు విప్పాయి. నీటి చుక్క కోసం గుటకలు మింగే పరిస్థితులు దాపురించాయి. ఏడాదంతా కష్టపడి పంటలు పండించే రైతులకు పనులే లేకుండా పోయాయి. ఆ సమయంలో ఒక్కో ఊరిలో కొన్ని కుటుంబాలు వలసదారి పట్టాయి. నెల్లూరు జిల్లా కావలికి సమీపంలోని చౌదరిపాళెం, గన్నవరపు గుంట, విజయనగరం, కలిగిరి మండలం కొత్తూరు, కొండాపురం మండలం, ఆదిమూర్తిపురం, ఏఎస్పేట మండలం, కప్పూరుపాడు వంటి ప్రాంతాల్లో నల్లరేగడి భూములు కొనుగోలు చేసుకుని ఊళ్లు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ప్రపంచ దేశాల్లో బాగా గిరాకీ ఉండే వర్జీనియా పొగాకు సాగు చేసేవారు. వర్జీనియా పొగాకును దొరల పొగాకు అని కూడా పిలిచేవారు. అలా 1963-64 ప్రాంతంలో 30 కుటుంబాలు విజయనగరం ప్రాంతంలో భూములు కొనుగోలు చేసుకున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆ ఊరికి విజయనగరం అనే పేరు పెట్టుకున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని విజయనగరం గ్రామం ఇది. ఈ గ్రామానికి ఒకప్పుడు చాలా గొప్ప పేరు ఉండేది. దాదాపు విజయనగర సామ్రాజ్యాన్ని ఎంత గొప్పగా చెప్పుకునేవారో ఈ విజయనగరం విలేజ్ గురించి కూడా అంత గొప్పగా చెప్పుకునేవారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ దాదాపు అప్పట్లో చాలా కుటుంబాలు వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లాలో వాళ్ళకు ఉన్నటువంటి పొలాలన్నీ అమ్ముకొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో చౌదరిపాలెం, అలాగే విజయనగరం, కమ్మవారిపాలెం, తర్వాత కలిగిరి మండలంలో కొత్తపల్లి, ఈ విలేజెస్లో వీళ్ళంతా కూడా గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగా గ్రామాలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామాల పరిధిలో అక్కడ పొలాలన్నీ కూడా కొనుక్కొని ఆ పొలాల్లో వర్జీనియా పొగాకు పండించేవాళ్ళు. వర్జీనియా పొగాకుని దొరల పొగాకు అంటారు. అంటే పొగాకులోనే నెంబర్ 1 క్వాలిటీ. ఈ పొగాకు పండించడం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి పేరు ఉండేది. అప్పట్లో వర్జీనియా పొగాకు పండించి అధిక లాభాలు సాధించి చాలా ఒక్కోళ్ళు 100 ఎకరాల్లో సేద్యాలు చేసేవాళ్ళు. ఒక క్షణం కూడా తీరుకుండేవాళ్ళు కాదు. తాతల ముత్తాతల కాలంలో వాళ్ళంతా కూడా ఎప్పుడో చాలా కాలం నాటి కిందట ఇక్కడ రావడం జరిగింది. వచ్చాక వాళ్ళ పిల్లలు తర్వాత పొగాకు పోయింది, బ్యారినీలు పోయాయి. తర్వాత మిర్చి పంట, పొగాకు పంట వేస్తూ ఉండేవాళ్ళు. అలాగే మినుములు, పెసర, పిల్లి పెసర, ఇటువంటి కందులు, ఎలాంటి అపరాలు కూడా పండిస్తూ ఉండేవాళ్ళు. అన్నిట్లో కూడా మిన్నగా, అందరికంటే మిన్నగా కూడా వ్యవసాయం చేసేవాళ్ళు, నిరంతరం కష్టం చేసేవాళ్ళు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అందరూ కష్టపడే పరిస్థితి. ఆ కష్టాన్ని చూడలేక, ఆ కష్టాన్ని చూస్తూ పెరిగినటువంటి చిన్న పిల్లలు, 3వ తరం వాళ్ళంతా కూడా ఈ గ్రామానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణకాక, 5-6 కిలోమీటర్ల దూరంలో పాత బెట్టరగుంట గ్రామాలు ఉంటాయి. అక్కడే స్కూళ్ళు ఉండేవి. పాత బెట్టరగుంటలో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఈ పిల్లలంతా కూడా ఇటువైపు. తర్వాత హై స్కూల్కి వచ్చినాక దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణకాక హై స్కూల్కి వెళ్ళి అక్కడ చదువులు సాగించేవాళ్ళు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి చదువులు, ఇంజనీరింగ్ చదువులకి కావలి, నెల్లూరు, తిరుపతి ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని చాలామంది వృద్ధిలోకి రావడం జరిగింది. 3వ తరం వాళ్ళలో దాదాపు 75-80% మంది పిల్లలు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మంచి ఉద్యోగాల్లో సంపాదించి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. 2వ తరం వాళ్ళు వ్యవసాయం చేస్తూ వచ్చారు.
ఇక్కడ తర్వాత సోమశిల కాలువ వచ్చింది. ఆ కాలువ కింద నీళ్లతోటి ప్రతి ఏడాది కూడా 2 సార్లు 2 పంటలు వేసేవాళ్ళు. వరి సాగులో కూడా విజయనగరం రైతుల్ని తలదన్నేవారు లేరనే ఒక పేరు తెచ్చుకున్నారు. కానీ తర్వాత రాను రాను వాళ్ళ తరంలో ఓపిక అయిపోయిన తర్వాత ఒక్కొక్క కుటుంబం ఇక్కడ నుంచి మెల్లమెల్లగా పట్టణాలు నగరాలకు వెళ్ళిపోయారు. చివరాఖరికి కనీసం ఒక్క కుటుంబం కూడా ఇక్కడ లేకుండా ఊరంతా కూడా ఖాళీ అయిపోయింది. విజయనగరం వాసులు వర్జీనియా పొగాకు పంట దిగుబడులు ఆదాయాలతో ఆర్థికంగా నిలదొక్కున్నారు. పలు గ్రామాల నుంచి వలసలు వచ్చిన కూలీల కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి. ఒక్కో ఇంట్లో ఆవులు, గేదెల మందలు, జోడెద్దులు ఉండేవి. కుటుంబంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వ్యవసాయ పనుల్లో పాలు పంచుకునేవారు. వర్జీనియా పొగాకు సాగును నాటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దాంతో కంది, పెసర, మినుము, పిల్లి పెసర, పత్తి వంటి పంటలు సాగు చేసేవారు. కొంతకాలానికి సోమశిల కాలువ రావటంతో 2 కార్లు వరి పండించడం మొదలు పెట్టారు. రాను రాను ఆ పొగాకు బ్యారెళ్లు, ఆవులు, గేదెలు, ఎడ్లు మాయమయ్యాయి. వ్యవసాయంలో ఆదాయాలు తగ్గిపోయాయి. దాంతో ఒక్కొక్కరిగా ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపట్టం మొదలుపెట్టారు. పిల్లలు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతబిట్రగుంట, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ క్రాకికి వెళ్లి కష్టపడి చదువుకున్నారు. వారంతా చెన్నై, బెంగళూరు వెళ్లిపోయారు. కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. 3 ఏళ్ల కిందటి వరకు 2-3 కుటుంబాల వారు ఉండేవారు. దొంగల బెడద తీవ్రం కావటంతో వారు ఊరొదిలి వెళ్లిపోయారు. దాంతో ఇళ్లన్నీ పాడుపడ్డాయి. పెద్ద పెద్ద గాబులు, రోడ్లు, బొంతరాయి గోడలు నాటి వైభవానికి చిహ్నంగా మిగిలాయి. నేటి తరం కళ్లదుటే ఓ వెలుగు వెలిగిన విజయనగరం కళావిహీనంగా మారిపోయింది. పూర్వీకుల సమాధులకు ఆలనా పాలనా లేకపోవడంతో చెట్లు పెరిగాయి. ఇప్పటికీ అటుగా వెళ్లే చుట్టుపక్కల వారు ఆ సమాధి ఫలానా వారిది, ఈ సమాధి ఫలానా వారిదని వారితో తమకున్న పరిచయాలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటారు. ఆయన లాస్ట్ 2 years బ్యాక్ యాక్సిడెంట్ అవడం వల్ల వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. ఇంకొక ఫ్యామిలీ అంటూ లేకుండా పోయినారు. బాగుండేదంటే ఊరు ఎప్పుడు నాయుడు గారు, రెడ్డి గారు, బల్జీ వాళ్ళు అంటే చాలా మంది ఉండేవాళ్ళంట. గొప్ప గొప్ప రైతులు 20 ఎకరాలు 30 ఎకరాలు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారంట. దొరల పొగ పండించేవాళ్ళంట ఒకప్పుడు. వాళ్ళ తర్వాత పత్తి అని, తర్వాత మిర్చి అని పండించేవాళ్ళంటే ఈ సంవత్సరాల కాలం నీళ్ళు వచ్చిన తర్వాత 2 కార్లు వరి పండించేది అయిపోయింది. ఈ ఊరిలో 28 కుటుంబాలు నివసిస్తున్నట్టు, 76 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పలువురు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్వేతో విజయనగరంలో వింతలు వెలుగులోకొచ్చాయి. ఊరి మీద మమకారంతో ఇప్పటికీ పలువురు తమ ఓట్లను అక్కడే ఉంచాలని కోరుతున్నారు. 28 ఇళ్ళు నేను ప్రతి ఇల్లు కౌంట్ చేశాను. ప్రతి ఇల్లు కొలాప్స్డ్గా ఉన్నాయి. మొత్తము అక్కడ ఎవరు నేను అడిగినా కూడా ఎవరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. దాని గురించి ఎక్కడో ఒక అతను గొర్రెల కాపరి ఒక అతను అడిగితే వీళ్ళెవరు ఇక్కడ ఉండట్లేదమ్మా, ఈ గ్రామం వదిలిపెట్టి దాదాపు 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ గ్రామంలో నివసించట్లేదు, వాళ్ళ పిల్లల చదువుల కార్యక్రమం కోసము వేరే ఊళ్ళల్లో ఉన్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం 28 కుటుంబాలలో దాదాపు సుమారు ఒక అటు ఇటుగా 70 ఓట్లు దాకా ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్లో ఏమని అన్నారంటే వాళ్ళు మా ఓట్లు ఇక్కడే ఉండాలి అని అన్నారు. కానీ వాళ్ళని నేను రమ్మన్నాను ఆఫీస్కి. వాళ్ళ ఆఫీస్కి వస్తామన్నారు కానీ ఇంతవరకు రాలేదు. వాళ్ళు వచ్చిన పెదప వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏంటి వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ప్రజెంట్ అక్కడ షిఫ్టెడ్ పెట్టుకోమని నేను, వాళ్ళు కనుక నాకు వస్తే వాళ్ళని వాళ్ళు ఉంటున్న ప్లేస్కి షిఫ్టెడ్ పెట్టుకోమని నేను చెప్దాం అనుకున్నాను. ఈ విషయమై మా పై అధికారులకు కూడా నేను తెలియజేశాను. మొత్తానికి వ్యవహారంతో ఒక విచిత్రమైన ఊరు బయటపడింది. దానిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 10-15 ఏళ్లుగా ఈ విజయనగరం గ్రామం నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లి సెటిల్ అవటం స్టార్ట్ అయ్యింది. 2 ఏళ్ల కిందట 2 కుటుంబాలు ఉండేవి. వాళ్ళు కూడా గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్లిపోయారు, ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఈ సర్వేకి వచ్చినటువంటి అధికారులు, సిబ్బంది ఈ గ్రామంలో అడుగుపెట్టి విస్తుపోయారు. ఈ గ్రామంలో 28 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లుగా, 76 ఓట్లు ఉన్నట్లుగా రికార్డుల్లో ఉన్నాయి. అయితే అలాంటివేవి కూడా ఇక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. సర్వేలో అక్రమాలు, అవకతవకలే కాదు, ఇలాంటి వింతలు, విడ్డూరాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కిర్మాణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి,